ప్రభు నామములో అందరికీ వందనాలు తెలుపుతూ ఈనాటి బంగారు ప్రగతి కొన్ని జీవిత ఆత్మీయ సత్యాల్ని తెలుసుకుందాం. మరి ప్రభువుని మనం ఆరాధించేటప్పుడు చాలా చాలా చక్కటి తలంపుల్ని మనం ప్రభు కొరకు స్తుతించడానికి వాడతాం కదా. దానికి అనుబంధంగా మరి దేవుణ్ణి చెప్పడానికి ఊ ఉన్నవాడను అనువాడను నేనే అని ప్రభు చెప్పారు. ఉన్నతమైన నామం గలవాడా, ఉత్తముడా, ఉపకారి, ఉల్లాస వస్త్రం ధరింపచేయువాడా, ఉన్నపాట నవ్వచ్చువాడా, ఉత్తరం ఇచ్చువాడా, ఉల్లసింపచేయువాడా, ఉపదేశం చేయువాడా, ఉన్నత దుర్గమ, ఉత్తరవాది, ఊహించలేని ప్రేమను చూపువాడా, ఎత్తైన స్థలముల్లో నన్ను నిలుపువాడా, ఎత్తైన కోట, ఎత్తైన కొండ, 7 ఆత్మలు కలవాడా, ఎర్ర సముద్రము చీల్చినవాడా, ఐశ్వర్యం ఇచ్చినవాడా, ఐహిక విచారము తొలగించువాడా, ఓదార్పు తెచ్చువాడా, ఔన్నత్యం గలవాడా, ఔదార్యం గలవాడా, ఇని చెప్పుకుంటూ మన దేవుని స్తుతించడానికి ఇష్టపడచ్చు. మన జీవిత సత్యాలు కొన్నిసార్లు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి, కొన్ని మంచి అర్థాన్ని ఇస్తాయి. అర్థమయ్యేలోపు దూరమయ్యేది కళ, అర్థమయ్యేలోపు మరి ఒప్పుకోలేనిది వాస్తవం, అర్థమయ్యే కొద్దీ దగ్గర అయ్యేది స్నేహం, అర్థమయ్యే కొద్దీ కొత్త అర్థం ఇచ్చేది ప్రేమ. అర్థమయ్యే అన్నట్లు అనిపిస్తుంది కానీ అర్థం కానిదే జీవితం. అర్థవంతమైన వాగ్దానాలతో నిరీక్షణ కలిగేది క్రైస్తవ జీవితం, క్రీస్తుతో ప్రయాణమే. అయితే మోడుబారిన జీవితం గల కొన్ని క్యారెక్టర్స్ బైబిల్లో మనకి ఎంతో ఆత్మీయ మేలు కలిగిస్తాయి. మరి మోడుబారిన జీవితం గల రూతు విధవరైనప్పుడు గొప్ప జీవితాన్ని అందుకొని తల్లి కాగలిగింది. మరి తను ఎన్నుకున్న మంచి నిర్ణయాన్ని బట్టే కదా. పేద స్థితిలో చేపలు పట్టే జాలర్ని మరి తలకిందులు చేసేవారిగా, పేతులు లాంటి వారిని మరి జాగ్రత్తగా చేసి బండపై నా సంఘాన్ని కడతా అని అభయం ఇచ్చినారు. అదేవిధంగా అనాథగా మిగిలిన ఎస్తేరు పరదేశైన ప్రార్థనాశక్తితో రాజ్యానికి మహారాణి అయింది. హానికరుడు, హింసకరుడును దాని అని చెప్పుకున్నటువంటి సౌలు పౌలుగా మార్చబడి సువార్తను ప్రకటించుచు గొప్ప సందేశాలు పత్రికలు రాసి గౌరవం పొందాడు. మరి సువార్త బంగారు పాదాలు కలవాడయ్యాడు. నత్తివాడైన మోషే కూడా దేవుని వాడుకున్నాడు. దావీదు గొర్రెల కాపురైన గొప్ప రాజయ్యాడు. యోసేపు అనాలచే హింసపడి కూడా అవమానాలకు గురైన మరి చేదు స్నేహితులు మర్చిపోయిన ప్రధానిగా మార్చబడ్డాడు. మరి నిన్ను నన్ను కూడా దేవుడు ఎన్నుకొని ఉన్నత స్థానంలో నిలుపుటకు ఆశిస్తున్నాడు. మరి పిరికివాడైనటువంటి గిజ్జోన్ను వలాజుడాని పిలిచి తన్ని మార్చి గొప్ప సాక్షిగా మరి గొప్ప మరి యుద్ధం చేయడానికి సిద్ధపరచుకున్నాడు తలాంతులతో. ఈ రకంగా మనల్ని కూడా వాడుకోగలడు. మనం నిజంగా మన ప్రతి దినము కూడా ఎంతో విలువైన దినమే. విహారయాత్రలో మనం నిజంగా ప్రకృతిని ఎంతో ఆనందిస్తాం. పూల చెట్లు, వృక్ష సంపద, కొండలు, కోనలు, లోయలు, నీళ్లు, సముద్రాలు, పశు సంపద, ఇవన్నీ మనకు మంచి అనుభూతి వస్తుంది. దీన్ని బట్టి మనకు కృతజ్ఞత చెల్లించాలి. మన శరీరంలో ఉండే అవయవాలు, విలువైన అవయవాలను బట్టి స్తుతించాలి. మన జీవితాన్ని బట్టి స్తుతించాలి. ప్రేమ, ఆనందము, సమృద్ధి, మరి చిరునవ్వు, ఇవన్నీ ప్రభు మనకిచ్చిన ప్రార్థన ద్వారా ఆ అకౌంట్లో దాగి ఉన్నాయి. మరి ఆతురతో పనిచేసి ఆసక్తితో కొనసాగితే జీవితం సులువుగా సమర్థంగా చేయగలుగుతాం. సోమర్థానికి దూరం చేసుకోవాలి. జీవితంలో విలువైన సత్యాలు ఉన్నాయి. తొలి దైవ సమానులు ఎవరంటే దేవుడిచ్చిన తల్లిదండ్రులు. మంచి రోజు ఏదంటే ప్రతిరోజు దేవుడిచ్చిన బహుమానమే. ఆయనకు ప్రతి ఉదయము నూతనంగా వాత్సల్యం పుడుతుందండి. కొత్త ప్రేమ రోజు రోజుకి మన ఎడల చూపించగల శక్తివంతుడైన. మంచి గుణం ఏదంటే శత్రుని సహా క్షమించే మంచి మనసు. మరి ఎప్పుడు దగ్గరికి రాకుండా జాగ్రత్త పడేది విరక్తి. ప్రతి వ్యక్తిలో నిలిచి సాధించేది ఓర్పు అనే గుణమే. ఎవరికి ఉండరాని గుణము అత్యాస. అందరు అసహించుకునే గుణము ఈర్ష్య, మరి అసూయ. ఎన్నడూ నమ్మకూడది వదంతులు. మరి విస్తారమైన మాటలో దోషం ఉండకపోదు. అదే గాసిప్ అనేది మనం ఉండకూడదు. ఎవరికైనా శత్రువైనా కూడా చేయకూడదు ద్రోహం. ఎప్పటికైనా నిలిచి ఉండి గౌరవం ఇచ్చేది స్నేహం. అందరికీ చేయదగినది ఏంటంటే సహాయం. కిడిచేద కాక మిలిచేది జయించాలని బైబిల్ చెప్తూనే ఉంది. మరి మన బంధాలు జాగ్రత్తగా ఉంచుకోవాలి. తర్వాత మరి సత్యము సదా నిలిచేది. వెలుగులో నడిస్తే మరి ప్రపంచం నీ వెంట వస్తుంది. చీకట్లో నడిస్తే నీ నీడ కూడా నీ వెంట రాదు.
ఇతరుల్లో ఆత్మ సౌందర్యాన్ని చూడగలిగితే నీలో ఇతరుల సౌందర్యాన్ని ఇతరులు చూస్తారు. ప్రార్థన మరి మానవునికి దేవుడిచ్చే వరం. అది భద్రత ఇస్తుంది, ఇహలోక ఒత్తిళ్లని తొలగించి నెమ్మది ఇస్తుంది. నీ గుండెగట్లో వెలుగు ప్రేమతో నింపుకొని మరి విశ్వాసాన్ని విడనాడకూడదు. మరి అది కారడువులో కాంతి రేఖలాగా దీపకాంతి ఇస్తుంది. ఈ రకంగా మనం మన హృదయాల నిండా ఆత్మీయంగా మరి వెలుగు నింపుకొని ఇతరులకు సహాయపడుతూ భక్తితో జీవించడానికి ఎల్లప్పుడూ ప్రయాసపడేవారుగా ఉండాలి. ఈ రకంగా ఈ కొద్ది తలంపులు మరి బంగారు పెరుగులో ఉండే తలంపుల్ని మనం మనసులో మరి ఉంచుకొని దాన్ని క్రియాత్మకంగా మరి అప్లై చేసుకుంటూ దాన్ని వర్తింప చేసుకుంటూ మన జీవితాన్ని మంచి దృక్పథంలో దేవుని చిత్తంలో సాగిపోదాం. క్రీస్తు అనేక ఉపమానాలు చెప్పారు కదా, దానిలో ప్రాముఖ్యమైనటువంటి సందేశాలని మరి క్రీస్తు అనుచరులు మరి వెంబడించేటువంటి భక్తులు మరి సేకరించినటువంటి నేను సైతం క్రీస్తు పాదాల చెంత ఈ అనుభవాల్లో నేను అందుకుని వారి కృతజ్ఞత చెప్పుకుంటూ మేము 2 ఉపమానాలు మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. యేసు ప్రభు యొక్క మరి ఉపమాన ధ్యానాల్లో దాచబడిన ధనము. పరలోక రాజ్యం పొలంలో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినంతయు అమ్మి ఆ పొలము కొనును. మత్తయి 13:44. రమణయ్య, రాజయ్య అనే 2 వ్యక్తులు ఒక ఊర్లో జీవనం చేస్తుంటే ఒకరోజు రాజయ్య రమణయ్య దగ్గరికి వచ్చి, నా ఆరోగ్యం బాగాలేదు, పనిచేయలేకపోతున్నాను, నా పొలాన్ని అమ్మేస్తాను, నువ్వు తీసుకో అని అడిగితే అతను నా వల్ల కాదు అంటాడు. రమణయ్య అయితే కనీసం నా పొలాన్ని దున్నిపెట్టు అని అడిగితే సరే రేపు నీ పని చేస్తా అని చెప్పి తర్వాత రాజు మరి ఒక్కొక్క రోజు అయితే ఉదయం నాగలి ఎద్దులతో అతని పొలానికి మరి పనిచేస్తూ వెళ్తూ ఉండగా ఒక పెద్ద పెట్టె ఒకటి అతనికి నాగలి తగిలింది. అది తెరిచి చూస్తే దాని నిండా చాలా విలువైన వస్తువులతో నిండుంది. దాన్ని మూసివేసి మట్టితో కప్పేసి రాజీ దగ్గరికి వచ్చి, రాజయ్య నీ పొలాన్ని అమ్మేస్తాను అన్నావు కదా, సరే నా దగ్గర డబ్బు లేదు కానీ నా పొలం అంతా అమ్మేసి నీ పొలాన్ని కొంటాను అంటాడు. పల్లొక రాజ్యము పొలం దాచబడిన పొలంలో మరి ధనంతో పోల్చబడిందని చెప్తారు కదా. మరి పొలము అంటే లోకమని, దాచబడిన ధనము సంఘమని, ఆ మనుషుడు యేసు ప్రభు అని, లోకములో దాచబడి సాతాన్ చేతిలో బందీగా ఉన్న సంఘాన్ని తనకు కలిగినంతయు అమ్మి అంటే చివరి రక్త బొట్టు వరకు మరి కార్చి విమోచన క్రయధనముగా చెల్లించి సంఘాన్ని ప్రభు కొన్నారని వివరణ ఇచ్చేవారు కదా. అయితే అనేకులు ఉన్నారు. అయితే ఇది సరైన అన్వయంగా భావించలేము. ఈ ఉపమానాలు దాచబడిన ధనము హఠాత్తుగా కనిపించింది. ప్రభువు ఏదో పని మీద ఈ లోకానికి వస్తే హఠాత్తుగా సంఘం కనబడటం కాదు, సంఘాన్ని రక్షించటానికే అదే పని మీద ఆయన నశించిన దాన్ని వెతుకుతూ ఈ లోకానికి వచ్చారు. కావున ఈ వివరణ సమంజసంగా అనిపించడం లేదు. 2వ వ్యాఖ్యానం అది కూడా గమనిద్దాం. ఇక్కడ కావాలని వెతకపోయినా దాన్ని కనుగొన్నాడు. యెషయా తెగించి, నన్ను వెతకని వారికి నేను దొరికాను, నన్ను వెతకని వారికి దొరికాను కానీ నన్ను విచారింపని వారికి ప్రత్యక్షపోయాను అని చెప్తున్నారు. రోమా 10:20లో కూడా, యెషయా 65:1లో నీతిని వెంటాడాలని అన్యజనులు నీతిని అనగా విశ్వాస మూలమైన నీతిని పొందారు. మరి అయితే ఇశ్రాయేలీయులు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమము అందుకొనలేదు. రోమా 9:30. దేవుని రాజ్యం ఈ లోకంలో ఉంది కానీ కళ్ళకు కట్టినట్టు బయట కనబడటం లేదు. మనుషుల్లో అనేక మంది చూపుటకు అందకుండా మరుగై ఉండి, అయితే మనుషులకు తెలియని రీతిలో ఆయన నడిపిస్తారు. తెలియకుండానే హఠాత్తుగా ఈ గొప్ప నీతి వారు కనబడుతుంది. దేవుని రాజ్యాన్ని డబ్బిచ్చి కొనుక్కోవచ్చా? అది సాధ్యం కాదు. అందుకు పేతురు, నువ్వు ద్రవ్యం ఇచ్చి దేవుని వరము సంపాదించుకుందని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నాశనము కాని అపోస్తల కార్యం 8:22లో చెప్పారు కదా. ఎలాగనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. రోమా 6:23. మీరు విశ్వాసము ద్వారా కృపచేత రక్షించబడ్డారు. ఇది మీ వలన కలిగింది కాదు, ఇది దేవుని వరమే, అది క్రియ వలన కలిగింది కాదు గనుక ఎవడనూ అతిశయపడే వీల్లేదు. ఎఫెసీ 2:8-9. ఆయన
కనుక్కోదగినట్టుగా దాన్ని వర్ణించడం జరిగింది. తప్పికొన్న వారలారా నీళ్ళ ఎద్దుకు రండి, రూకలేని వారలారా మీరు వచ్చి కొని భోజనం చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమీ ఇయ్యకనే ద్రాక్షారసము పాలను కొనుడి. మరి ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చితరు? సంతుష్టి కలుగ చేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం భుజించుడి. మీ ప్రాణము మరి సారమైన దాని ఎందు సుఖింపనీయుడి. యెషయా 55:1-2 ఉంది. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును నీ దిశముల చిక్కు కనబడకుండానట్లు ధరించుకుంటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నానని ప్రకటన 3:18లో చెప్పారు కదా. అయితే అది కావాలనుకున్న వారు చెల్లించవలసిన వెల ఉంటుంది. తన కొన్నదంతా ఇచ్చి వేయడమే. ఆ వెల తండ్రినైనా తల్లైనా నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. తన సెలవును ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణం దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకున్న కనుక నా నిమిత్తము తన ప్రాణంను పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకును. మత్తయి 10:37-39 వరకు. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించున్నామని ఆయనతో చెప్పసాగను. మార్కు 10:28. ఎవడైనా నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అందములను, అకచెండ్లను, తన ప్రాణంను సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరి ఎవడైనాను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడలా వాడు నా శిష్యుడు కానేరడు. ఆ ప్రకారమే మీలో తను కలిగినంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. అందరినీ దేవుని కంటే ఎక్కువ ప్రేమించకూడదని దేవుని యొక్క ఉద్దేశం అండి ఈ మాటలో. ఆ రాజ్యం విలువ, సౌందర్యం చూసిన వారి కంటే దానివల్ల ఎక్కువగా ఉన్నట్లు అనిపించదు. మరి ఏవి లాభకరంగా ఉండేనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకుంటుంది. నిశ్చయంగా నా ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తము ఇది ముఖ్యమైనదండి. సమస్తం నష్టంగా ఎంచుకోవచ్చు. దాన్ని ఫిలిప్పీ 3:7-8. ఇట్టి అనుభవంలోనికి మనము చేరగలగాలి. ఈ విధంగా ఈ రీతిగా మన హృదయాలను సిద్ధపరచుకుందాము. అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాలి. అయితే మరి మనం చిన్న ప్రార్థన చేసుకుంటే, ప్రేమ గల మా పరలోకపు తండ్రి, ఈ ఉపమానం ద్వారా పరలోక రాజ్యం విలువను మాకు గుర్తు చేసినందుకు వందనాలు ప్రభువా. లోక సంబంధమైన తాత్కాలిక సంతోషాల కంటే నీ రాజ్యము అనే అమూల్యమైన నిధిని మేము ఎక్కువగా ప్రేమించేలా మా హృదయాలను సిద్ధపరచండి. మరి నీ కొరకు సమస్త నష్టంగా ఎంచుకోగలిగితే పౌలు వంటి మనసు మాకు దయచేయండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మరొక ఉపమానాన్ని కూడా మనం చూసుకుందాం. ఈ ఉపమానాల ద్వారా వారి దేవుని యొక్క అంతరార్థాన్ని మనం పూర్తిగా గ్రహించిన వారంగా ఉంటున్నాం కనుక ఇవి చాలా మంచి భావాలతో నిండి మనకి ఆశీర్వాదకరంగా కనిపిస్తున్నాయి. దీని యొక్క ముత్యము, దాని విలువ, దాని గురించి చాలా చక్కటి ఉపమానాన్ని ప్రభు మనకి చెప్తూ ఉన్నారు. మరి అది మనం ఈరోజు నేర్చుకుందాం. అమూల్యమైన ముత్యము. పరలోక రాజ్యము మంచి ముత్యములను వెతుకుతున్న వర్తకుని పోలినది. అసలు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని వెళ్ళి తన కలిగినది అంతయు అమ్మివేసేను. మత్తయి 13:45-46. ముత్యము అనేది ప్రకృతిలో లభించే అత్యంత అద్భుతమైన మరియు విలువైన రత్నము. ఇది ఇతర రత్నాల వలె కాక భూమిలో దొరకదు. అది సజీవ ప్రాణి లోపల తయారవుతుంది. ముత్యం ఏ రీతిగా తయారవుతుంది అని మనం గమనించుకోవచ్చు. మరి సముద్రపు ముత్యము పర్ల్ లోపలికి ఏదైనా ఇసుక రేణువు, పరాన్నజీవి లేదా చిన్న చిన్న వ్యర్థాలు ప్రవేశించినప్పుడు ఆ జీవికి అసౌకర్యం కలిగిస్తుంది. దాని నుండి తాను రక్షించుకోవడానికి ఆ జీవి అనే మెరిసే పదార్థాన్ని దాన్నే మదర్ ఆఫ్ పర్ల్ అంటారు. ఆ రేణువు చుట్టూ పొరలుగా విరుదులు చేస్తుంది. సంవత్సరాల తరబడి వేల కొద్దీ ఆ నకిలీ పొరలు పెరిగిపోవడం వల్ల చివరికి అది ఒక అందమైన గట్టి ముత్యంగా తయారవుతుంది. గాయం నుండి పుట్టిన అద్భుతము. మరి పడిన వేదన అది స్రవించిన నకిలీ పొరలే అది అందమైన ముత్యంగా మారినట్లు క్రీస్తు పొందిన గాయాలే మనకు రక్షణ అనే ముత్యాన్ని ఇస్తున్నాయి. ఈ రకంగా ముత్యం అవుతుంది. అది గట్టితనం ఇచ్చింది, బలము, ప్రకాశవంతమైనది,
ప్రజ్వరిల్లింది వెలుగు, వాటికి విలువ వచ్చింది విలువ. సంఘం యొక్క అందరం కలిస్తేనే అది ముత్యమై విరాజిల్లుతుంది. అమూల్యమైన ముత్యము మరి ఉపమాన ధ్యానము. మరి ఈ రకంగా అమూల్యమైన ముత్యము ఈ ఈ రకంగా తయారైతున్నటువంటి ముత్యము మరి చాలా చాలా విలువైన అసలైన ముత్యాలు ఆర్టిఫిషియల్గా వస్తున్నాయి కదండి. విలువైన ముత్యము మరి మనకి చాలా ఖరీదుగా ఉంటుంది. దేవుని రాజ్యాన్ని అది యొక్క ప్రత్యేకత కూడా చాలా గొప్పది. ముత్యం యొక్క ప్రత్యేకత సజీవం, ముఖ్యంగా బంగారం లేదా వెండి గనులు దొరుకుతాయి, కానీ ముత్యము సజీవ ప్రాణి లోపల పుడుతుంది. ఒక గాయం ద్వారా, బాధ ద్వారా తయారవుతుంది. క్రీస్తు త్యాగము, అలాగే మన రక్షణ అనే ముత్యము యేసుక్రీస్తు పొందిన గాయాల ద్వారా, ఆయన అనుభవించిన శిలువ వేదన ద్వారా లభించింది. ఆయన విలువబడిన శరీరమే మనల్ని అమూల్యమైన ముత్యాలుగా మార్చింది. సమస్తాన్ని అమ్మబేట. ఈ రకంగా వర్తకుడు దాని విలువ తెలియగానే వెళ్ళి తనకు కలిగిందంతా అమ్మ వేశాడు. ఆ దేవుని రాజ్యం కొరకు మనం అమ్మ వేసే సంపూర్ణ సమర్పణ సూచిస్తుంది. సంతోషకరమైన త్యాగం. దాచబడిన ధనాన్ని కనుగొన్న వ్యక్తి వలె ఒక వర్తకుడు కూడా ఆ ముత్యాన్ని పొందుకోవడానికి ఏ త్యాగానికైనా సిద్ధపడతాడు. క్రీస్తును పొందుకున్న వారు లోనికి దేనికి ప్రాధాన్యత ఇవ్వడు. దేవుని రాజ్యాన్ని డబ్బిచ్చి కొనుక్కోవచ్చు, అది సాధ్యం కాదు. అందువల్ల పేతురు ద్రవ్యమిచ్చి కొన్నందున నీతో వండి అని చెప్పాడు కదా. అయితే మరి కృపావరము ప్రభు యేసుక్రీస్తు నిత్య జీవము. రోమా 6:23. విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఎవడనూ మరో క్రియల వల్ల కాదు కనుక ఎవడనూ అతిశయించకూడదు. కొనుక్కోదగిన దాన్ని వర్ణించడం జరిగింది. మరి ఈ రకంగా మరి దేవుని యొక్క అనుభవాల్లో మనం ఈ యొక్క ముత్యం యొక్క విలువను మనము కనుక్కొని మనము అనుభవంలోకి మనం చేరగలగాలి. ఉదయాన్ని సిద్ధపరచుకోవాలి. అట్టి కృప మనకు దేవుడు ఇవ్వాలి. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, అమూల్యమైన ముత్యమైన నీ కుమార్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ఏ అర్హత లేని మమ్మల్ని నీ రక్తంలో కొని నీ దృష్టిలో అమూల్యమైన వానిగా మార్చావు. లోక ఆశల కంటే నీ రాజ్యాన్ని గొప్ప నిధిగా ఎంచుకునే మా మనస్సు మాకు దయచేయండి. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. ఇలా ఇది నాన్న క్లుప్తంగా ఈ 2 ఉపమానాలను కూడా ధ్యానించి ఆ రెఫరెన్సెస్ కూడా చదువుకుని ఇంకా లోతైన అనుభవాలను పొందుకుందాం. ప్రభు కృప మనతో ఉండుగాక. ఆమెన్.